రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం వేగం పెంచింది. బ్యారేజ్ స్థిరత్వం కోసం డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిపుణుల కమిటీ కీలక సిఫార్సు చేసింది. బ్యారేజీకి ఎగువ దిగువ భాగాల్లో సుమారు 40 మీటర్ల లోతులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి నిపుణుల సిఫార్సు చేశారు. పునాదుల కింద ఉన్న ఇసుక జారిపోవటం వల్లనే బ్యారేజ్కి ముప్పు ఏర్పడిందని గుర్తించిన నిపుణులు వాల్ నిర్మాణమే దీనికి పరిష్కారమని భావిస్తున్నారు. గతంలో నిర్మించిన సీకెన్ ఫైల్స్లో లోపాలుండటం వల్లే బ్యారేజ్ బలహీనపడిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇక బ్యారేజ్లోని 7వ బ్లాక్ కుంగిపోవటానికి ప్రధానంగా నిర్మాణ లోపాలే కారణమని కమిటీ తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్యారేజ్కి పూర్తి స్థాయి స్థిరత్వం రావాలంటే డయాఫ్రమ్ వాల్ అనివార్యమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా వాల్ డిజైన్ను ఖరారు చేస్తారు. అంతా సవ్యంగా జరిగితే వర్షాకాలం తగ్గాక అక్టోబర్ నుంచి ఈ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డయాఫ్రమ్ వాల్ పనులకు 1500 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కాఫర్ డ్యాం నిర్మాణానికి మరో 400 కోట్ల రూపాయలు, కుంగుపైన బ్లాక్ పునరుద్ధరణ కోసం 500 కోట్ల రూపాయలతో కలిపి మేడిగడ్డ పునరుద్ధరణ మొత్తం ఖర్చు 2500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం వేగం పెంచింది. బ్యారేజీ స్థిరత్వం కోసం డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిపుణుల కమిటీ కీలక సిఫార్సు చేసింది. బ్యారేజీకి ఎగువ దిగువ భాగాల్లో సుమారు 40 మీటర్ల లోతులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి నిపుణుల సిఫార్సు చేశారు. పునాదుల కింద ఉన్న ఇసుక జారిపోవటం వల్లనే బ్యారేజ్కి ముప్పు ఏర్పడిందని గుర్తించిన నిపుణులు వాల్ నిర్మాణమే దీనికి పరిష్కారమని భావిస్తున్నారు. గతంలో నిర్మించిన సీకెన్ ఫైల్స్లో లోపాలుండటం వల్లే బ్యారేజ్ బలహీనపడిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. బ్యారేజ్లోని 7వ బ్లాక్ కుంగిపోవటానికి ముఖ్యంగా నిర్మాణ లోపాలే కారణమని కమిటీ తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్యారేజీకి పూర్తి స్థాయి స్థిరత్వం రావాలంటే ఖచ్చితంగా డయాఫ్రమ్ వాల్ అనివార్యమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా వాల్ డిజైన్ను ఖరారు చేస్తారు. అంతా సవ్యంగా జరిగితే వర్షాకాలం తగ్గాక అంటే అక్టోబర్ నుంచి ఈ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డయాఫ్రమ్ వాల్ పనులకు 1500 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కాపర్ డ్యాం నిర్మాణానికి మరో 400 కోట్ల రూపాయలు, కుంగిపోయిన బ్లాక్ పునరుద్ధరణ కోసం 500 కోట్ల రూపాయలతో కలిపి మొత్తం మేడిగడ్డ పునరుద్ధరణ ఖర్చు 2500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.